ప్రజాభవన్ ముందు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టర్ టీచర్స్ జేఏసీ ధర్నాకు దిగింది. యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ టీచర్స్ ను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అదేవిధంగా తక్షణమే బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో పాటు 3% ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వము మనకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి మేనిఫెస్టోలో పెట్టింది. 10 దఫాలుగా హామీలు కూడా ఇచ్చింది. అందుకొరకే మేము ప్రజాభవన్ సాక్షిగా ఇప్పటి వరకు పలు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా 8 నెలలు అయినప్పటికీ కూడా ఇంకా సొల్యూషన్ కాలేదు, పరిష్కారం కాలేదు. కాబట్టి మేము ఈ రోజు 12 యూనివర్సిటీలకు చెందినటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ కూడా ఇది చివరిసారిగా మనం రిప్రజెంటేషన్ ఇస్తాము, ఈ రిప్రజెంటేషన్ చివరిదే, ఈ రోజు సమస్యను పరిష్కరించుకునే పోదాము అనేటువంటి ఉద్దేశంతో చాలా సుదూర ప్రాంతాల నుంచి బాసర IIIT, కాకతీయ యూనివర్సిటీ, తర్వాత పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, JNTU అన్ని యూనివర్సిటీకి చెందినటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. వెంటనే అందరికీ పే డిఏ హెచ్ఆర్ఏతో కూడుకున్నటువంటి జాబ్ సెక్యూరిటీ, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము.